వీరవంక మండలంలోని చల్లూరు గ్రామంలో న్యాయబద్ధంగానే షాపుల నిర్వహణ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. వీరవంక మండలం చల్లూరు గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రహరీ ఆవరణలో షాపులు న్యాయబద్ధంగానే నిర్మించినవని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ 1990లోనే తాము విద్యా కమిటీ మరియు గ్రామ పంచాయతీకి అప్పటి సర్పంచ్ సమక్షంలో షాపులు నిర్మించుకోవడానికి ఒక్కొక్కరము 2500 చొప్పున పాఠశాల అభివృద్ధికి డబ్బులు ఇచ్చి మరియు పాఠశాల పక్కనే గల ఖాళీ స్థలములో పాఠశాలను కొన్నామని, అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం తాము గ్రామ పంచాయతీకి ఇంటి పన్ను కడుతున్నామని, కానీ కొందరు పనిగట్టుకొని మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఈ షాపులు లేకుంటే మాకు బతుకు తెరువు లేదని, ఈ షాపులు లేకపోతే మా కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సముద్రాల బాపు, ఎస్డి రఫీయుద్దీన్, గడ్డం నారాయణ, లలితారెడ్డి, ఎలకపల్లి నాగేష్, ముత్యాల సతీష్, ముత్యాల కార్తీక్, తోట రవీందర్, మోసిన్, సది, ఫారూక్ తదితరులు పాల్గొన్నారు. గతము నేను చిన్నప్పుడు ఈ కాంప్లెక్స్ అనేది లేకుండేది. స్కూల్కి కంపౌండ్ వాళ్ళు లేదు. మా ఫాదర్ ఉండేప్పుడు నేను చిన్నగా తెలియదు. మా ఫాదర్ అప్పుడు అందరు కలిసి ప్రజలు కమిటీ వాళ్ళందరూ కలిసి ప్రతి ఒక్క రూమ్కి ఒక స్థలం ఇచ్చి 2500 రూపాయలు చొప్పున తీసుకొని కంపౌండ్ వాళ్ళు చేసి తర్వాత ఏదో 5 బ్యాక్ సైడ్లో స్థలం తీసుకున్నారు. మా ఫాదర్ ఆ టైంలో మా ఫాదర్ ఇప్పుడు జరిగిపోయాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు మనం షాపులు వేసుకొని చికెన్ సెంటర్ నడిపించుకుంటాము, జీవన ఉపాధి చేసుకుంటాం. దీని మీద కంప్లైంట్ రఘునాథ్ రెడ్డి సార్ గారు కలెక్టర్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది అన్యాయకరం అని, ఇది అన్యాయకరం కాదు, ఇది అనే అనవసరంగా దీన్ని జోక్యం చేసుకొని దీని గురించి లేనిది ఒకటి సృష్టించినట్టు. దయచేసి ప్రెస్ వాళ్ళు కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ దీనికి మా యొక్క తరపు నుంచి ధన్యవాదాలు. దీన్ని మా గురించి జీవనోపాధి కూడా ఉండకుండా కడుపుల మీద కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీపోర్లకు తెలియనివనగా మా మీద కావాలని ఏదో హై స్కూల్ భూమిని ఆక్రమించుకొని ఈ నిర్మాణం చేసుకున్నారని మా మీద కలెక్టర్ గారికి ముదిగంటి రఘునాథ్ రెడ్డి గారు కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపై మేము తెలియజేయడం ఏమనగా, మేము దీన్ని ఆ రోజు 1985లో ఇక్కడ ఏం లేని సమయంలో ఇది అన్యాయక్రాంతం అయిపోతుందనే ఆలోచనతో గ్రామ పెద్దలు, విద్యా కమిటీ సభ్యులు మరియు హై స్కూల్ హెచ్ఎం గారు సర్పంచి ఆనాడు కమిటీ వేసి మీటింగ్ పెట్టి అన్యాయక్రాంతం అయిపోతున్న భూమిని దీన్ని కాపాడాలనే ఆలోచనతోటి అందరికీ ప్లాట్లు పెట్టి ఎవరైనా కానీ 2500 చొప్పున కడితే దీన్ని ఇస్తామనే ఆలోచనతో ఆ రోజు అంటే 1985లో తీర్మానం చేయడం జరిగింది. అట్టి తీర్మానానికి అనుగుణంగా మేము ఒక్కొక్కరము 2500 చొప్పున మేము ఆ రోజు ఆ హై స్కూల్ విద్యా కమిటీకి, హై స్కూల్ డెవలప్మెంట్కు మేము డబ్బులు కట్టడం జరిగింది. ఆ డబ్బులు కట్టి అలాగే మేము కూడా ఈ ప్రహరీ కూడా నిర్మాణం చేయాలని ఆ హెచ్ఎం గారు అని విద్యా కమిటీ వారు ఊరోళ్ళు కూర్చోట్టి ఆ రోజు మేము ఈ నిర్మాణాలు చేసుకొని ఆ స్కూలుకు కాంపౌండ్ వాల్గా మరియు రూమ్లుగా మేము నిర్మాణం చేసుకొని ఈరోజు ఇప్పటి వరకు మేము జీవిస్తున్నాము. అట్టి ఆ 2500 డబ్బులను ఆ విద్యా కమిటీ వారి కమిటీలో ఇచ్చి అట్టి డబ్బులతోటి ప్రక్కనే గల ఎస్సీ కాలనీలో ఉన్న ఇలకపల్లి రాజాది, ఇలకపల్లి లింగయ్యకు సంబంధించిన ఇంటి స్థలాన్ని ఆ రోజు వారితోటి విద్యా కమిటీ చైర్మన్లు మరియు గ్రామ సర్పంచ్ గారు, గ్రామ ప్రజలు కలిసి మాట్లాడి వాటి యొక్క భూమిని తీసుకొని ఆ భూమిని ఆ హై స్కూల్కు ఇవ్వడం జరిగింది. దానివల్ల ఆ హై స్కూల్లో ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ జాగా కూడా విరిగింది. మేము ఎప్పుడు కానీ దీన్ని దురక్రమణ కానీ ఏదో అన్యాక్రాంతంగా అన్యాయంగా ఆక్రమించుకోవడానికి ఆలోచన లేదు. మాకు ఇప్పటి వరకు కూడా ఆ రోజు హై స్కూల్ వాళ్ళు గ్రామ కమిటీ తీర్మానం చేసిన రిసిప్ట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. మేము కూడా ఇప్పటి వరకు ఇంటి పన్ను కూడా రెగ్యులర్గా ఇంటి పన్ను కూడా కడుతున్నాం. కాబట్టి దీన్ని మేము
పత్రికాముఖంగా తెలియజేయాలనే ఆలోచనతోటి మేము ఇవాళ మీకు సవినయంగా మనం చూస్తున్నాము.